ఇప్పుడు కొరుట్ల ప్రస్తుతం మార్చూరి వద్ద ఉన్నాము. హాస్పిటల్ వద్ద ఇటు వైష్ణవి హరిబాబు ఏదైతే నిన్న రాత్రి సమయం లోపల హత్య చేసి చంపడంతో అయితే కన్నీరు మున్నీరుగా ఇటు తల్లిదండ్రులు బంధువులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు వైష్ణవి హరిబాబు ప్రేమించుకున్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు ఇంట్లో ఇష్టం లేకున్నా గానీ వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకొని వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల తమ ఇంట్లోనే ఉంచుకొని హరిబాబు యొక్క బాగోలు చూసుకున్నారు. హరిబాబు కూడా ప్రస్తుతం మనం ఏదైతే హాస్పిటల్ ఉన్నదో ఈ హాస్పిటల్ లోపలనే పనిచేసేవాడు. మొదట ఇటు వైష్ణవి యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోలు తర్వాత రీల్స్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల దాన్ని చూసినటువంటి హరిబాబు తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి వైష్ణవి వెంబడి పడడంతో మొదట వైష్ణవి పెళ్లికి నిరాకరించింది. ఆ నిరాకరించినటువంటి సమయం లోపల హరిబాబు ఆత్మహత్య చేసినటువంటి నేపథ్యం లోపల తర్వాత వైష్ణవి ఇంట్లో ఒప్పుకొని వారి యొక్క వివాహాన్ని ఇటు హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోయినా కానీ వైష్ణవి ఇంట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకొని తమ ఇంట్లోనే ఉంచుకొని వారిని బాగోలు చూసుకున్నటువంటి నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే అదనపు కట్నం కావాలని చెప్పి వేధించేవాడు అని చెప్పి అయితే బంధువులు చెప్తున్నారు. చూడొచ్చు మనకు విజువల్స్ లోపల కూడా వైష్ణవి తల్లి తన ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి వైష్ణవి నిన్న రాత్రి సమయం లోపల హత్య కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే హరిబాబును కఠినంగా శిక్షించాలి తమ వైష్ణవిని చంపినట్టుగానే చంపాలని చెప్పి అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికి కూడా హరిబాబు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పోలీసులు అతని యొక్క జాడ చెప్తలే అంటున్నారు. అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు గొడవ వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు. రేపటిది మొన్నటి దిన వాళ్ళు అయితే వాడు మొత్తం టార్చర్ పెట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళు టార్చర్ పెట్టారు. దాన్ని ఇసిపెట్టరా, దాన్ని చంపేయరా, అది అవసరం లేదు, అది అత్తే నేను ఉంచుకోండి నీ దగ్గర. హరిబాబుకు ఇంట్లో వివాహం ఇష్టం లేకున్నా గానీ మీరే ఇష్టపడి ఒప్పించి పెళ్లి చేశారు, మీ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఒప్పించినాం చేసుకున్నట్టే మందు తాగిండు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తే సరిది మీ అందరం అన్నదమ్ములు మేము పెద్దబాబులు అందరం కలిసి కొంత ఆడు చచ్చిపోతే పానం పోతే కలకల అవుతుందని మేము మా బిడ్డను ఒప్పించి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక గతంలో మంచిగా ఉన్నాక తర్వాత ఇట్టని వాళ్ళ అమ్మ టార్చర్ పెట్టుడు, దాన్ని చేసుకుని ఎందుకు అవసరం లేదు, చచ్చిపోరా, దాన్ని చంపేయి అది అని మస్తు టార్చర్ పెట్టి ఇద్దరు వాళ్ళ అమ్మాయి మాట లేనాక ఏదో ఒకటి కరెక్ట్ చేసిండు. వాళ్ళ అమ్మ మాట ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ వాళ్ళ అమ్మది మ్యాటర్ మొత్తం మా అమ్మతో. నిన్న రాత్రి సమయం లోపల ఎందుకు ఏం గొడవ అయింది వీరికి? అంటే తరచుగా గొడవలు అయితాయా నిన్న? అంటే ఎందుకు నిన్న వైష్ణవి మీద కత్తితో దాడి చేసి చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది రాత్రి అయితే నేను అక్కడ లేను సార్. మన వాళ్ళు మా మరదలు ఇద్దరు ఆడున్నారు. పైసలు అది 5 లక్షలు అడిగాడున్నారంట. 5 లక్షలు అడిగితే కట్టం గురించి అడుగుతాడు, ఇస్తావు అయ్యావని కథ టార్చర్ పెట్టే వరకు మా వాళ్ళు పోతారు తర్వాత పోతారని అబ్బు చేస్తూ అన్నదంట. ఆన్నే పొడిచి కథం కత్తి పట్టి పొడి చేసిండు. ఏమైంది అసలు? అంటే ఎందుకు అంటే వీరికి ఇప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత హరిబాబు మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అంటే ఎప్పటి నుంచి కట్నం కావాలని చెప్పి అడుగుతున్నాడు? ఎప్పటి నుంచి అడగలేడు. అలా తల్లి అన్న మాటలు తట్టుకోలేక అడుగుడు. రీసెంట్ గా 3 days అవుతుంది అడగబట్టి. 3 days నుంచి ఇవే వేధింపులు. కట్నం 5 లక్షలు తెస్తావతేవా. ఈ బాధ పెట్టుకోలేక మా పిన్ని ప్లేస్ ఉన్నది. మా వయసు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ప్లేస్ ఉన్నది. నిన్న ఇల్లు కట్టుకుని బతుకుని మీకు కట్నము కాదు, నీకు డైరెక్ట్ ప్లేసే కొనిస్తున్నా, ఇల్లు కట్టుకుని బతుకుని ఆల్రెడీ ముగ్గు కూడా పడ్డది. ఈ టైంలో ఇలా జరిగింది. అంటే ఏమైతుంది మీకు? వైష్ణవి ఏమైతుంది? చెల్లవుతుంది అంటే మీరు చాలా మీ ఫ్యామిలీ పెద్దదని చెప్పి తెలుస్తున్నది. అందరూ 15 మంది అన్నదమ్ములకు మా ముద్దుల చెల్లెమ్మ ఒక్క చెల్లెమ్మనే. అలాంటి చెల్లెమ్మని చంపిండు. దీని మీద చర్యలు ఖచ్చితంగా గట్టిగా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా చంపుతాం. ఎందుకంటే మేము గట్టిగా తీసుకుంటాం. నా చెల్లె మీద ఒట్టేసి చెప్తున్నా కానీ దొరికితే మాత్రం డేంజర్ ఉంటుంది. అంటే మీ చెల్లెకు వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇటీవల గర్భం కూడా దాల్చినట్టుగా చెప్తున్నారు. అంటే గతం లోపల కూడా గర్భం అయిన తర్వాత తీసేసినట్టు కూడా అంటున్నారు కదా. ఇష్టం లేక నటన చేసి వయసు ఇప్పుడు మనకి ఎందుకు, మనం ఎంజాయ్ చేద్దాం అని ఒక తీపిచ్చిండు, ఒక బాబునో పాపనో తీపిచ్చిండు. అప్పుడే మేము అర్థం చేసుకుంటే అయిపోవు. ఈయనకి ఇష్టం లేని సంసారం చేస్తుండు, సైలెంట్ కిల్లర్ గా నటన చేస్తున్నాడు, మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈయనకి ప్రెగ్నెంట్లు చేసుకుంటూ పోతుంది కానీ ప్రెగ్నెంట్ నచ్చలేదు. ఇది కథ.
ఈడు చూడలేక ఫస్ట్ మందు ఈడు ఇళ్ళనే పని చేసిండు. డాక్టర్ ఇలా ఏం పని చేసిండో మత్తు టాబ్లెట్ ఇచ్చిండు. ఇలా ఓడిచి చంపిండు. అంటే మీరు ఉదయం సమయం వరకు కూడా మీ చెల్లెని చంపినట్టు కూడా తెలియదా మీకు? మాకు తెలియదు. మా పిన్ని చూసి షాక్ అయింది. ఆడు ఫస్ట్ పరారు అయినాకనే మేము మా చెల్లెమ్మ ఇంకా ఎత్తలేదు. మా పిన్ని చూసి అగో నా బిడ్డ ఇప్పటికి లేచి మొంగ అడిగేడదాయి చాయ్ తాగేడదాయి అని పోయి చూసేసరికి బయట గొల్లెం వేసి ఉన్నది. బయట గొల్లెం పరదా కట్టి ఉన్నది. తీసి చూసలేపు చెద్దరు కప్పున్నది మా చెల్లెమ్మకు. కట్టినాక మొత్తం బ్లడ్ ఇదంతా ఇట్లా పొక్కున్నది ఇక్కడ మెయిన్ ఇక్కడనే పొక్క పొడిచిండాడు. అది దేని బట్టి అంటే పొడిచిండో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాడు హరిబాబు ఎక్కడ ఉన్నట్టు? అంటే పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీకు? పోలీసులు అనేది ఏం లేదు. మేము కఠిన చర్యలు తీసుకుంటాం అంటారు. కఠిన చర్యలు అంటే ఆ ఉరి శిక్ష అంటలేరు. ఇక మేము చేసేది చేద్దాం అంటారు. కానీ ఉరి శిక్ష తీసుకుంటే బాగుండు. తీసుకోకపోతే గట్టిగా చర్య తీసుకోకపోతే మాత్రం మేము తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా పోస్ట్ మార్టం కు మీరు చేయలేని ప్రాబ్లం ఇప్పుడు అంటే సాయంత్రం మరి రిటర్న్ కంప్లైంట్ ఏమైనా రాసిరా? ఇప్పుడు మా చెల్లెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఒక మొగరలేక బతుకులని అనుకున్నది. వీడు ఎంట్రీ ఇచ్చి నువ్వు నాకు కావాలని చెప్పానని వెంబడి వాడి మా చెల్లె గురించి వీడు మందు తాగాడు. మందు తాగితే వీడు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పని అనుకొని మా చెల్లె కొద్దిగా కరుణించి వీడిని పెళ్లి చేసుకున్నది నమ్మి. వాడు అందంగా లేడు, వానికి ఫ్యామిలీ కరెక్ట్ కాదు అని కూడా మమ్మల్ని అందరినీ దూరం పెట్టి కూడా పోయి పెళ్లి చేసుకున్నది. గుడికాడ చేసుకున్నది, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. వాడు ఏం చేసిండు, ముంగడికి వచ్చి అందరూ కాలు మొక్కి దండం పెట్టి మా ఇంటి నుంచి నాకు నా ప్రాణానికి భయం ఉన్నది, మా ఊళ్ళో నన్ను చంపేస్తారని చెప్పని ఎవడన్నాడు? ఈ చంపినవాడు ఈ బావ నా వీడు అన్నాడు. వీడు అనేసరికి సరే మరి ఆడే చంపేస్తారని చెప్పారని మేము ఇల్లరికి తీసుకపోయి ఇల్లరిక పెట్టుకొని ఇంట్లో ఉంచుకొని వానికి అనుకున్నంత తిండి అనుకున్నంత ప్రతి ఒక్కటి వానికి అందజేసినాం. వాడు అక్కడి నుంచి ఇక్కడికి జాబ్కి వస్తుండు. అన్ని తీరులో మెయింటైన్ చేసినాం. ఇలా ఇల్లు కావాలని చెప్పారంటే మా మమ్మీ మా పిన్ని 15 లక్షలు పెట్టి వేరే అక్కడ భూమి కొన్నది. వీళ్ళ గురించి భూమి కొన్నది. బాగా పెట్టుకొని భూమి కొన్నది. వీళ్ళు ఏంటంటే ఎటువంటి లొల్లి లేవు, ఎటువంటి గొడవలు లేవు, కలిసిమెలిసి ఉన్నారు. కథ ఎట్లా జరిగిందని అర్థం కావట్లేదు. తెల్లవారు జాములు వేసేసరికి ఇంట్లో ఎంత తలుపు కొట్టినా తీస్తలేదు. ఆ కిటికీలు చూసేసరికి ఇట్లా రక్తంగా పడుతుంది. ఏమైంది మీరు సడన్ గా పోయి ఆ డోర్ ఇచ్చేసరికి ఏమైందంటే చనిపోయి ఉన్నది. ఇప్పుడు ఏం ఫైనల్ గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? నాకు ఏం లేదు. వానికి ఇప్పుడు మా ఏం జరుగుతుంది? మీకు న్యాయం జరుగుతుంది? వానికి గురి శిక్ష చేయాల ఖచ్చితంగా 100% వానికి వెయ్యాలి. ఎందుకంటే వాడు ఒక్కరిని చెప్పలే, 2 ప్రాణాలు తీసిండు. ఒకటి మా చెల్లెని చంపిండు, లోపల ఉన్న మన పిల్ల అదొకటి. దానికి ముందు కూడా ప్రెగ్నెన్సీ కారణం కూడా ఏం చేసిందంటే అంటే సంపదాన ఉద్దేశంతో ప్లాన్ ఉన్నాడు వీడు. కానీ మాకు అర్థం చేసుకోలేదు. వీడు ఏం చేసినాడు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పానని ఒక ప్రాణాన్ని ఆ టైంలో తీసేసిండు. ఈ టైంలో కూడా ఇంకొక నైట్ కొద్దిగా గొడవైనట్టు కనిపిస్తే మా పిన్ని మా బాబాయ్ కొద్దిగా కిందికి వచ్చి ఏమైందమ్మా అని ఇట్లా డోర్ కొడితే మా బావ ఎందుకంట కానీ వాడు చూసి ఏం లేదు చిన్న పరిశ్రమ ఆడుకుంటున్నాం అనేసరికి వీళ్ళు కూడా అంటే ఎప్పుడైనా గొడవ జరుగుతున్నాయేమో కొద్దిగా భయపడుతుండే. ఏం లేదుగా అని చెప్పానని సరిగ్గా ఏం చెప్పానని వాళ్ళు వెళ్ళిపోయారు. వీని పని వీడు చేసుకుంటూ కూర్చున్నాడు. వద్దని చెప్పానని ఆ పొడిచి ఇట్లా డోరీస్ వెళ్ళిపోయినా అని బతికించుకున్నట్టు ఆడు చివరి ప్రాణం పోయేదాకా పక్కనే కూర్చొని లాస్ట్ ప్రాణం పోయేదాకా ఆనే పక్క పంట కూర్చొని చివరి ప్రాణం మీద ఉండి ఆడు బయటకెళ్ళి ఇంటి ముంగ డోర్ బయట పెట్టి వాడు ఇంటి ముంగనే ముఖం కడుక్కొని మా ముంగడికి వెళ్ళి మా వాళ్ళని మందులిచ్చుకుంటే వేయండి వాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేప్పటికి అట్లా వేయండు. అంటే ఈ గొడవలు అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అంటే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. ఎప్పుడు అంటే ఈ 2 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పెళ్ళైన స్టార్టింగ్ లోనే వీళ్ళకి లుల్లులైనాయి. ఎట్లా లుల్లులైనాయి అని చెప్పానంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళ అన్నమ్మకి ఇష్టం లేదు. అయితే ఈ పిల్లాడు అమ్మాయి అంటే ఇష్టం, ఆమె గురించి మందు కూడా తాగాడు. అట్లయితే ఈ పిల్లాడు ఏం చేసిందంటే నేను అక్కడ ఉంటే నాకు ప్రాణాపాయం అని చెప్పానని ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే సెట్ అయ్యాడు. అక్కడనే మంచి వీడికి వచ్చి పని చేసుకుంటాడు. వీళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎంతో అమౌంట్ వస్తుంది. వీళ్ళ తరఫున వీళ్ళు వస్తారు. రీసెంట్ గా ఒక 3 రోజుల ముందు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి అరే ఆ పిల్ల మనకి ఎందుకు దాన్ని చంపేసాయి అని చెప్పారని రికార్డింగ్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు అది ఒక పెద్ద మనిషి పంపిరాట, మరి అది ఉన్నదా వాళ్ళకి తెలియదు. కానీ ఆ అమ్మాయి మనకి ఎందుకు అని చెప్పని మాట్లాడే మా అమ్మ చెల్లె ఫోన్ చేసుకొని అత్తమ్మకి ఇట్లా ఎందుకు అన్నావు అంటే నువ్వు మాకెందుకే, నువ్వు మాకు ఆ కడుపు నాకే మా కొడుకు అయిందా ఇట అయిందా కట్నం కోసం వేధింపులు వేధింపులు ఏం లేవు. అయిందా కట్నం అంటే అడిగేవాళ్ళ 5 లక్షలు కంపల్సరీ అరే పోతాయిన పైసలు తీసుకుని వస్తావా లేకపోతే ఆ అమ్మాయిని చంపేసేస్తావా అని వాళ్ళ తల్లి అన్నది. 5 లక్షలు అమ్మ పోతారు తర్వాత పోతారు అంటే లేదు 5 లక్షలు తీసుకుని వస్తేనే ఇంట్లో ఉంచుకోవాలి, లేకపోతే దాన్ని చంపేసిరమ్మని చెప్పింది.
చంపిండి సార్. ఇది ఒక్కడే నా కోరిక సార్. ఇవన్నీ కాదు అంటే సార్. ఇప్పుడు ఏంది ఏం కోరుకుంటున్నారు మీరు? మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి వైష్ణవి మీ కళ్ళ ముంగటే చనిపోయినటువంటి ఒక్కటే విషయం సార్, మా కళ్ళ ముంగట ఎందుకు సార్ ఆడు చంపి నా ఇంటి ముంగటకి వెళ్ళిపోయింది సార్ ఆడు. ఎందుకంటే అందరికి ఆడపిల్లలు ఉన్నారు, అందరికి సంసారం ఉన్నది. ఒక ఆడపిల్ల చనిపోయిందంటే దాన్ని ఆలోచించాలి మనం సుత. ఆ బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డకు కొంచెం న్యాయం జరగాలని నా కోరిక ఉన్నది. అంటే ఏం జరిగితే న్యాయం జరుగుతుంది? ఇయ్యాల ఆయనకి చెప్పనా సార్, ఇయ్యాల మన ఆడు చంపుకుంటా పోతురు, అందరు చంపుకుంటా పోతురు. 3 నెలల బెయిల్ మీద ఆతురు, ఆటలాడుతురు. ఇవన్నీ కథలు కాకుండా సారు వాళ్ళకి ఎప్పుడు ఇట్టిన అయిపోతుంది. 3 నెలలకు ఎల్లుడు, బెయిల్ తీసుడు, ఎత్తుడు, పోవుడు ఉంటది. ఆయనకి తన శిక్ష, మంచి శిక్ష ఉరి శిక్ష పడాలి, లేకపోతే లైఫ్ లాంగ్ అటే ఉండాలి సార్. ఆ కోరిక ఉండాలి సార్. అందరికి కోరుకుంటున్నా, సీఏలకు, ఎస్ఐలు, ఎస్పీలకు, కలెక్టర్కు అందరికి సంతోషం. ఈ చీర వేసుకుని నా బిడ్డని, అది నా బిడ్డ చనిపోయినందుకు ఆడసూద కంపల్సరీ చనిపోవాలి సార్. అటువంటి ఆడపిల్లని చంపినోడు ఆడు శిక్ష పడాలి. శిక్ష పడితేనే పోయి, శిక్ష పడకపోతే కంపల్సరీ ప్రాణానికి ప్రాణం తీస్తాం సార్. ఈ చీర చేసుకుంటే మాకు సంతోషం. చీర చేసుకోకపోతే ఎంత లాస్ట్ వరకు ఎన్ని సంవత్సరాలు అనేది పోరాటం అవుతుంది సార్. మేము అంటే ఖచ్చితంగా అంటే ఉరి శిక్ష పడకపోతే మీరే మీ చేతి లోపల మా సోదరు పోరాటం మేము సాధిస్తాం సార్. మా కంపల్సరీ ఇది మొత్తానికైతే కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే కోరుకున్నారు. మొత్తానికైతే తమ చెల్లె అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లె తమకు అంటే పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఈ నేపథ్యం లోపలనే జరిగినారు. ఒకసారి వాళ్ళు ఏం ఫిర్యాదు ఏం చేశారు? వాళ్ళు అంటే ఫిర్యాదు ఏమని ఇచ్చారు? అతని మీద ఏమైనా చేశారా? ఏమని ఫిర్యాదు చేశారు ఇప్పుడు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు? వైష్ణవి వాళ్ళ ఫాదర్ దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం. డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు హరిబాబు ఎక్కడ ఉన్నాడు? మీ అదుపు లోపల ఉన్నాడా? అంటే ఇప్పుడు ఉదయం సమయం లోపలనే అతడు పారిపోయారని చెప్పి ఇంకా పరారీలో ఉన్నాడు, ఇంకా అదుపులోకి తీసుకోలేదు. విత్ ఇన్ షార్ట్ టైం మేము అదుపులోకి తీసుకుంటాం. ఇప్పుడు వైష్ణవ్ సంబంధించిన పోస్ట్ మార్టం అయిపోయింది సార్. కంప్లీట్ అయింది. ఇది ముఖ్యంగా వైష్ణవ్ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయిపోయినటువంటి నేపథ్యం లోపల చాలా మంది కూడా ఉదయం సమయం నుంచి కూడా చేస్తున్నారు. ఏంది అంటే ఇప్పుడు వైష్ణవికి మీ బిడ్డ తల్లి తిరిగి రాదు, ఏం కావాలని కోరుకుంటున్నారు? హరిబాబుకు ఎలాంటి శిక్ష పడాలని? మేము కోరుకునేది ఏంటంటే, ఈ భూమండలం మీద స్త్రీ జాతి జన్మలిచ్చేది స్త్రీ జాతి. ఆడది లేకపోతే మగోడు లేడు, మగోడు లేక ఆడది లేదు. కాబట్టి ఈ రోజులలో ఆడి జాతి తక్కువై ఎవరి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పిల్లలు దొరకక అంత బాధపడుతున్నారు. కానీ వానికి అనుకోకుండా వచ్చి ఇంట్లో వచ్చి కావాలని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి హరిబాబుకు ఈ చట్టం ఎంత శిక్ష ఇచ్చినా ఆయనకి మరణ శిక్ష కూడా తక్కువ సార్. ఇక మేము ఏం చేయలేం. చట్టమే కానునే అతనికి ఎంత శిక్షతో ఉరి శిక్ష ఇచ్చినా అతనికి తక్కువ. అటువంటి శిక్ష ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తర్వాత వైష్ణవి హరిబాబు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత మొదట వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి హరిబాబు వెంబడి పడ్డా గానీ ఒప్పుకోకపోవడంతో అతడు ఆ మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యం లోపలనే ఇటు వైష్ణవికి సంబంధించినటువంటి బంధువులు తమ కూతురును ఎంతో ఇష్టంగా ప్రేమించాడు, చాలా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడం కూడా జరిగింది. పెళ్లి అయ్యేటువంటి సందర్భం లోపల హరిబాబు యొక్క బంధువులు ఒప్పుకోకపోయినా కానీ తమ ఇంట్లోనే వారికి షెల్టర్ ఇవ్వడం జరిగింది, తామే భూమి కొనియడం జరిగింది, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇటీవల హరిబాబుకు సంబంధించినటువంటి అమ్మా నాన్న మళ్ళీ హరిబాబు మనసు మార్చేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అయితే వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే హరిబాబు యొక్క తల్లిదండ్రులు మనసు మార్చడం వల్లనే వైష్ణవి పైన కక్ష పెంచుకొని వైష్ణవిని రోజు హింసించేవాడు. నిన్న రాత్రి సమయం లోపల మొత్తం చంపి అతని యొక్క మొత్తం ప్రాణాలు పోయేంత వరకు కూడా దాడి చేసి అక్కడే ఉండి ఉదయం పరారయ్యాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ వైష్ణవిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి, లేదు అంటే తామే ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని మేమే చంపుతామని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే వైష్ణవికి సంబంధించినటువంటి ఇటు ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తయినటువంటి నేపథ్యం లోపల వైష్ణవి యొక్క స్వగ్రామానికి తరలించేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.